ఇప్పుడు మీరు విన్న ఈ స్టూపిడ్ హార్ట్ లాంటి పాటని నన్ను చేయమంటే నేను వెంటనే 5 నిమిషాల్లో చేసే పరిస్థితి లేదండి. మారుతున్న కాలాలతో పాటు మనం కూడా కొత్త తరంతో పనిచేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆస్కార్ అవార్డుని అందుకుంటున్న సందర్భంలో కూడా పనిగట్టుకుని నోట్ చేసుకున్న మరీ నాకు ఆ పాట ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ పేర్లు ఎవరు మన సిద్ధార్థ్ సాలూరి, మన జీవన్, ఇట్లాంటి వాళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అదే కోవలో ఇప్పుడు మంచిరాజు భరత్, నితీష్, హర్ష, కమ్ హియర్. వేర్ ఆర్ యూ? సో వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం నా దగ్గర రెగ్యులర్గా పనిచేస్తున్నారండి. దే ఆర్ వెరీ ఫైన్ మ్యూజిషియన్స్, ఫైనెస్ట్ మ్యూజిషియన్స్. వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది వాళ్ళకి. ఎవరన్నా మీరు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఒక సినిమా ఇచ్చినా వాళ్ళ సత్తా నిరూపించుకోగలిగిన ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, మీరందరూ కూడా ఫ్యూచర్లో మీరే. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. నాకు స్టాండి పాండి పేపర్స్. ఈ సినిమాలో, ఈ ఆల్బంలో ఉన్న 7వ పాట, లాస్ట్ ఇప్పుడు రిలీజ్ చేయబోయే పాట గురించి ప్రత్యేకంగా నేను జోక్స్ అన్నీ అయిపోయానండి. ఇప్పుడు కొంచెం సీరియస్గా ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు 2009లో నేను మగధీర సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన భోగవల్లి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన్ని నేను ఒకసారి థియేటర్కి రమ్మని నేను అప్పుడు మెలోడైన్ అనే సాఫ్ట్వేర్ కొత్తగా కొనుక్కున్న రోజులు అవి. హరి, ఎక్కువ ఎఫెక్ట్ వస్తుందా, క్లియర్గానే ఉందా? నాకు కొంచెం డిలే వస్తుందమ్మా, కొంచెం డిలే కట్ చేయండి. చెక్ 1 2 3. హలో, బెటర్, థ్యాంక్ యూ. సో ఆయన పిలిపించి ఆయనకు ఒక కట్టుకథ చెప్పా. ఏంటి కట్టుకథ అంటే, ప్రసాద్ గారు, మీకు గుంటూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండు, ఏమయ్యా ప్రసాదు, నాకు మగధీర సినిమా రైట్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ నాకు కావాలి అని రోజు మిమ్మల్ని ఫోన్లో తింటున్నాడు ఆయన. ఆ ప్రెషర్ మీకు ఎక్కువైపోయింది. సో మీరు అల్లు అరవింద్ గారితో మాట్లాడి అది ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఏంటి, అక్కడ గుంటూరులో పబ్లిసిటీ చేయాలి కదా, ఆ చేయకుండా ఆయన ఖాళీగా కూర్చున్నాడు. మనకు వచ్చేసింది కదా సినిమా అని చెప్పి. ఓ పక్కన ఫ్యాన్స్ ఏమో మిమ్మల్ని ఫోన్ చేసి, ఏమంటే పబ్లిసిటీ ఏది వినబడతలేదు, టీజర్లు అవి పబ్లిసిటీ ఏది అని తినేస్తున్నారు మిమ్మల్ని, మీకు బీపీ రేజ్ అవుతుంది. ఈ సందర్భం మీద మీరు ఏమంటారని చెప్పి ఆయనతో కొన్ని నేను మాట్లాడించా. ఇదంతా కట్టు కదా, ఇదంతా నిజంగా జరిగింది కదండి. సో ఆయన మైక్ ముందు నిలబడి కొన్ని మాట్లాడారు. మాట్లాడిన మాటలను తీసుకుని నేను ఇంటికి తీసుకెళ్ళి ఈ మెలోడైన్ అనే సాఫ్ట్వేర్లో నేను దాన్ని ఒక ట్యూన్ కంపోజ్ చేసి రికార్డ్ చేశాను. అది కొంచెం ఆవేశపడి కొంచెం సంస్కృతంలో కూడా మాట్లాడారు. సో ఆ సంస్కృతంలో మాట్లాడినందువల్ల, సంస్కృతం కాదు అసంస్కృతం అనాలి. సో మేము పర్సనల్ సర్కిల్స్లో ఆ పాటను పెట్టుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా హిలేరియస్గా ఉంటుంది. ఎప్పుడైనా సందర్భం వస్తే మీకు కూడా వినే అవకాశం కల్పిస్తాను. తర్వాత నాకు భోగవల్లి ప్రసాద్ గారితో, ఇది 2009లో జరిగిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ప్రాచుర్యంలోకి రాకముందర. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మన ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. చాలా ఎంత గంభీరంగా ఉంటుందంటే, చాలా హుందాగా గంభీరంగా ఉంటుంది. ఆయనే కనుక ఒక సింగర్ అయ్యి ఉంటే ఎట్లాగా, ఆయన ఒక పాట పాడితే ఎలా ఉంటుందని అది ఊహించి నాకు అది ఎక్స్పీరియన్స్ చేయాలని ఆకాంక్ష బాగా పెరిగింది. అదేవిధంగా కీర్తిశేషులు మన పాత్రికేయుల మిత్రులు బిఆర్ రాజు గారు, ఆయన వాయిస్ పెక్యులర్గా ఉంటుంది కదండి, పెక్యులర్గా ఉంటుంది కదా. ఆ వాయిస్తో ఒక పాట వస్తే ఎలా ఉంటుంది? లేదా మన ప్రొడ్యూసర్ వల్లూరుపల్లి రమేష్ గారు, మధుమురళి గారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిది విచిత్రమైన వాయిస్. వాటితో ఓ పాట వస్తే ఎలా ఉంటుంది? కేరళలోని క్యాలికట్లో అశ్విన్ భాస్కర్ అనే కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు. తన పని ఏంటంటే, ఇట్లాగా ఈవెంట్స్లో యాంకర్స్ మాట్లాడిన డైలాగుల్ని
టెలివిజన్ షోలో వచ్చే వాటిని పట్టుకుని వాటిని రికార్డ్ చేసి ఆ డైలాగ్ని ట్యూన్ చేసి ఈ మెలోడైన్ సాఫ్ట్వేర్లో అతను రిలీజ్ చేసి యూట్యూబ్లో పెడుతుంటాడు. అవి కొన్ని హిలేరియస్గా ఉంటాయి, నాకు చాలా నచ్చినవి చాలా. అతను కూడా నేను కాంటాక్ట్ చేశాను ఒకసారి, నేను కూడా కొన్ని పాటలు చేయించుకున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మనకి మీలో ప్రతి ఒక్కరికి కూడా మీ టెలిఫోన్ తీస్తే అందులో కనీసం 2000 3000 కాంటాక్ట్స్ ఉంటాయి. అంటే మన సర్కిల్లో మనకి జీవితంలో మనకు పరిచయం అయిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు, మనం కెరీర్ అసోసియేట్స్ అందరూ కూడా వేలల్లో ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా సరే ర్యాండమ్గా మీకు ఫోన్ చేస్తే మీరు నెంబర్ కూడా చూడకుండా చెవి దగ్గర పెట్టుకుంటే వాళ్ళు హలో అంటారు. హలో అంటే కేవలం 2 అక్షరాలండి. 2 అక్షరాలు వాళ్ళు హలో అనగానే మీరు చెప్పండి సుబ్బారావు గారు అంటారు. అంటే ఏంటి, 2000 మంది మీకు పరిచయిస్తుంటే 3000 మంది, అందులో ఒక సింగిల్ పర్సన్ మీకు ర్యాండమ్గా ఫోన్ చేసి హలో అంటే మీరు గుర్తుపడుతున్నారంటే వాయిస్ టింబర్, గాత్ర లక్షణానికి అంత పవర్ ఉందని అర్థం. అంటే ప్రతి మనిషి గాత్రం అంత విలక్షణమైంది. ఒక్కొక్క వాయిస్లో ఒక్కొక్క లక్షణం, వేలిముద్రలో ఎంత యూనిక్గా ఉంటాయో అలాగే వాయిస్ కూడా అంత యూనిక్గా ఉంటుందని మీనింగ్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, నేను ఒక ఫేమస్ సింగర్ వాయిస్ నాకు కావాలనిపించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ వాయిస్ని క్లోన్ చేసి ఒక పాట రిలీజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అఫెండ్ అయ్యి నాకు నోటీస్ పంపుతారేమో, లేదా ముందరే వాళ్ళ కన్సెంట్ తీసుకుని ఒక ఫేమస్ సింగర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్ తీసుకుని ఒక పాట రిలీజ్ చేస్తే బాగుంటుందేమో. ఇదన్నీ ఎందుకు వచ్చిందండి? ఫేమస్ అనే పదం ఇక్కడ కీలకం. నేను బాహుబలి సినిమాకి పనిచేసినప్పుడు మన 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 దగ్గర కోరస్ పాడే సింగర్లతో నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు అని అందరికీ ఒక పాట ఇచ్చా. ఎందుకంటే వాళ్ళలో నేను టాలెంట్ చూశాను, వాళ్ళు ఫేమస్ కాదు. తర్వాత వాళ్ళని బాహుబలి సింగర్స్ అన్నారు, వాళ్ళు ఫేమస్, వేరే విషయం, వాళ్ళు ఫేమస్ కాదు. సో ఇక్కడ నా దగ్గరికి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకునే వచ్చే వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తాను. నేను కీరవాణి గారు అది పీకారు ఇది పీకారు, ఆయనకు ఆ బిరుదులు ఉన్నాయి అని మీరు వచ్చారా, లేదా సిన్సియర్గా నేను ఇచ్చే ట్యూన్ మీరు ఇష్టపడి తీసుకోవాలని వచ్చారా, నా పేరు కోసం వచ్చారా, టాలెంట్ కోసం వచ్చారని అడుగుతారు. పేరు కోసం వచ్చారంటే వెరీ సారీ, అయినా సరే మీరే కావాలంటే సరే డబ్బులు ఇవ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నాకు ఒక వ్యక్తి ఫేమస్ కాబట్టి ఆ వ్యక్తితో నేను పనిచేయాలని నేను ఎప్పుడు అనుకోను, ఇంక్లూడింగ్ సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్. వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ వాయిస్ ఎంత మధురంగా ఉంది, ఇవే నేను చూస్తాను తప్ప నేను చూడను. కాబట్టి ఇట్లా పాడిస్తే నా మీద విమర్శలు వచ్చినాయి. ఏంటి బాహుబలిలో ఫేమస్ సింగర్స్ లేరా, పెద్ద సింగర్ లేరా అన్నారు. పెద్ద సింగర్ అంటే ఏంటి, పెద్ద సింగర్ అంటే ఏంటి అని నేను బాగా ఆలోచించి రమ్య ఫోటో పెట్టి సోషల్ మీడియాలో, ఈ అమ్మాయి పేరు బెహరా వెంకట నాగ సంతోషి హనుమ కృష్ణ రమ్య, వీ కాల్ హర్ సింప్లీ రమ్య. ఎంత పెద్ద పేరు చూడండి, పెద్ద సింగర్లు ఉన్నారు బాహుబలిలో అని పెట్టాను. కీరవాణి గారు మీ వెటకారం మాకు అర్థమైంది అన్నారు. సో ఇప్పుడు